హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ చేశాము. సో ఈ కమ్యూనిటీలోనే మనం ఇంకా అందరం కూడా డిస్కస్ చేసుకోబోతున్నాము. మన కోర్సెస్ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయి, అలాగే డౌట్స్ క్లారిఫికేషన్ ఇక్కడే ఉంటుంది, అంతా కలిపి ఇక్కడే జరుగుతుంది అన్నట్టుగా ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ చేసాం. మీ అందరికీ తెలుసు కదా, ఇదే మనకి ఇంకా ఫ్యూచర్లో ఇది ఒక్క పోర్టలే ఉంటుంది. సో దీంట్లోనే అందరికీ హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇది ఆల్రెడీ చెప్పాం. ఓకే, సో మనం ఏదైనా కెరియర్ గైడెన్స్ కానీ, లేకపోతే మెటీరియల్స్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ, లేకపోతే ప్రీమియం ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ గ్రూప్స్ కానీ, లేకపోతే కోర్సెస్ యాక్సెస్ కానీ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇంకా వేరే పోర్టల్స్ ఏవి మనకి ఉండవు. ఓకే, సో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ అందరము లైఫ్లో సక్సెస్ సాధించాలి అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ అనేది స్టార్ట్ చేశాము. ఓకే, ఇక్కడ నుండి కమ్యూనిటీ ఓరియంటెడ్ లెర్నింగ్లోకి అడుగు పెడుతున్నాము. దీనికి ఏమీ ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. ఓకే, సో మీరు కోర్సెస్ ఏవైతే తీసుకుంటారో ఆ కోర్సెస్కి పే చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా ప్రీమియం యాక్సెస్ ఏవైతే ఉంటాయో, ప్రీమియం గ్రూప్స్ అండ్ ప్రీమియం కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు యాక్సెస్ వస్తాయి. అంటే మీరు తీసుకున్న కోర్స్కి యాక్సెస్ వస్తుంది, దాంతోపాటు ప్రీమియం గ్రూప్స్ అన్నిటికీ కూడా మీకు యాక్సెస్ వస్తుంది, అలాగే ఫ్రీ గ్రూప్స్కి కూడా మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు ఆల్రెడీ మీకు మెయిల్స్ సెండ్ చేశామండి. సో మీకు ఎలా జాయిన్ అవ్వాలో తెలియదేమో అని చెప్పి ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో లాగా హౌ టు డూ అనేది నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో మీరు ఆల్రెడీ చేసేసి ఉంటే ఫైన్. ఓకే, సో మీకు ఒక మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ని కోర్సెస్ పర్చేజ్ చేస్తే ప్రతి కోర్స్కి కూడా ఇండిపెండెంట్గా ఎలాంటి మెయిల్ ఒకటి వస్తుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మెయిల్లో సి కోర్స్ పర్చేజ్ చేసామనుకోండి. సో యువర్ ఇన్విటేషన్ టు సి కమ్యూనిటీ ఇన్ తెలుగు వెబ్ గురు కెరియర్ కోడింగ్ కమ్యూనిటీ అని చెప్పి వస్తుంది. ఓకేనా, సో క్లిక్ చేసుకుంటారు. అందులో మీకు యాక్సెస్ అనే బటన్ ఉంటుంది. ఓకే, ఉండి మీరు ఏ కోర్స్ పర్చేజ్ చేశారో అది వస్తుంది. సో ప్రతి కోర్స్కి కూడా ఇండిపెండెంట్గా సపరేట్ మెయిల్స్ ఇలాంటివి వస్తాయన్నమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ యాక్సెస్ నౌ అని చెప్పి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది ఫస్ట్ టైం. ఓకే, సో ఇందులో మీరు సేమ్ ఈమెయిల్ ఐడితో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, క్రియేట్ అకౌంట్ అనే లింక్ క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే సేమ్ ఈమెయిల్ ఐడితో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ డి అని చెప్పి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఏదో ఒక పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తాను. ఓకే, సో ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ కొట్టేస్తున్నాను. ఎస్, సో ఈ ప్రొఫైల్ పిక్స్ ఇవన్నీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు స్కిప్ చేసేస్తున్నాను. సో స్కిప్ చేసేయగానే ఇంకా మనకి ఇలా పేజ్కి పంపించేసింది. మనకి యాక్సెస్ అని చెప్పి వచ్చింది చూసారా. సో జస్ట్ మనం యాక్సెస్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే చాలు. ఓకే, సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా యాక్సెస్ అని వచ్చింది కదా, యాక్సెస్ మీద క్లిక్ చేసుకుంటే చాలు. సో చూడండి, నాకు ఏవైతే ఫ్రీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీ గ్రూప్స్ అన్నిటికీ కూడా యాక్సెస్ అన్నది వస్తుంది. ఓకే, సో ఈ ఫ్రీ గ్రూప్స్ అన్నీ కూడా నేను యాక్సెస్ చేయగలుగుతాను. అలాగే ఇక్కడ ప్రీమియం గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాక్సెస్ చేయగలుగుతాను. అండ్ ప్రీమియం కోర్సెస్లో ఏదైతే నాకు సి ప్రోగ్రామింగ్ ఉందో అది యాక్సెస్ అన్నది వచ్చేసింది. ఇంకా నేను ఇక్కడ ఏం డౌట్స్ ఉన్నా ఇక్కడే అడగగలుగుతాను. అండ్ కోర్స్ మెటీరియల్ ఇక్కడే నేను చూసుకోగలుగుతాను. కోర్స్ అంతా ఇక్కడే చూసుకోగలుగుతాను. అలాగే ఈ కోర్సులో మెంబర్స్ ఎవరున్నారు అన్నది కూడా నేను చూడగలుగుతాను. ఓకే, సో ఈ కోర్సులో ఎవరెవరు ఈ కోర్స్ పర్చేజ్ చేశారు అన్నది కూడా నేను చూడగలుగుతాను. ఓకే, అర్థమవుతుందా? సో ఇలా ఒక కోర్స్కి సంబంధించి అందరు మెంబర్స్ని మనం కనెక్ట్ చేస్తున్నాము. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇక నుండి ఇక్కడే అడుగుతారు. ఓకే, సో నాతో పాటు ప్రతి ఒక్కరూ కూడా మీకు డౌట్స్ సాల్వింగ్లో హెల్ప్ చేస్తారు. అలాగే మీరు కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే, అలా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరము కూడా కెరియర్లో సక్సెస్ అవుదాం. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఈ చెక్ లిస్ట్ ఉందో ఈ చెక్ లిస్ట్ని కంప్లీట్ చేసుకోండి. సో ఫస్ట్ గైడ్ లైన్స్ చదవడం, ఆ తర్వాత మీ గురించి చిన్న ఇంట్రడక్షను, ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ సెట్ చేయడం. ఓకే, ఆ తర్వాత మీరు యాప్ మంది మైటీ నెట్వర్క్స్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ తర్వాత చేసుకోవాలనుకుంటే జస్ట్ టిక్ పెట్టేస్తారు మీరు. ఓకే, ఆ తర్వాత ఇన్వైట్ సమ్వన్ టు ద నెట్వర్క్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేయొచ్చు. అది మీరు టిక్ పెట్టేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో తర్వాత ఎప్పుడైనా మీరు ఇన్వైట్ చేయాలన్నా కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు మన కమ్యూనిటీ గురించి. వాళ్ళు ఏం కోర్సెస్ తీసుకోకపోతే జస్ట్ వాళ్ళు
క్రియేట్ అకౌంట్ చేసుకుంటే చాలు, వాళ్ళకి ఈ ఫ్రీ గ్రూప్స్ వరకు మాత్రమే యాక్సెస్ వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా community.teluguwebguru.in ఓపెన్ చేసేసి జాయిన్ అయిపోవచ్చు, క్రియేట్ అకౌంట్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఓన్లీ ఫ్రీ గ్రూప్స్కి మాత్రమే యాక్సెస్ వస్తుందన్నమాట. ఓకే రైట్. సో ఈ విధంగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ కోర్సెస్ పర్చేజ్ చేశారనుకోండి, ఫస్ట్ కోర్స్కి ఇలా చేసుకుంటారు, ఫస్ట్ మెయిల్కి. ఆ నెక్స్ట్ మెయిల్ నుండి ఏమవుతుందంటే అది కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఆల్రెడీ మీరు క్రియేట్ అకౌంట్ చేశారు కదా, చేసి లాగిన్ కూడా అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఓపెన్ చేసి అది కూడా యాక్సెస్ నౌ క్లిక్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ అనుకోండి, అది కూడా పర్చేజ్ చేశారు మీరు. ఓకే, ఆ మెయిల్ ఓపెన్ చేస్తారు, అందులో యాక్సెస్ నౌ క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇక్కడికి పంపిస్తుంది. యాక్సెస్ అన్న బటన్ వస్తుంది, యాక్సెస్ క్లిక్ చేస్తే దానికి కూడా మీకు యాక్సెస్ అన్నది ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది వన్ టైం ప్రాసెస్ అండి. ఇలా మీరు ఎన్ని కోర్సెస్ తీసుకుంటే అన్ని కోర్సెస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏ కోర్స్ తాలూకా డౌట్స్ అక్కడే మీరు అడగొచ్చు. ఆ కోర్సులో మెంబర్స్ ఎవరు ఉన్నారో మీరు చూడొచ్చు, వాళ్ళందరితో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇంకా దీని గురించి డీప్గా మీకు కావాలంటే మన ఛానల్లో వీడియో కూడా చేశాము. అసలు ఈ ప్రతి గ్రూపు ఏంటి, ఎందుకు పెట్టబడింది అని కూడా మనం చేసాం, మీరు చూడండి. కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ యూటిలైజ్ చేసుకోండి, ఫస్ట్ అయితే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఓకే, సో అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నుండి మీరు ఇంకా డైరెక్ట్గా మన యాప్లోకి వెళ్ళిపోవచ్చు. మైటీ నెట్వర్క్స్ యాప్ ఓపెన్ చేసి అక్కడ డిస్కవరీలో తెలుగు వెబ్ గురు సెర్చ్ చేసుకుంటారు. సెర్చ్ చేసుకొని తెలుగు వెబ్ గురు టిక్ చేసుకొని ఇంకా సైన్ ఇన్ అయిపోతారు. సైన్ ఇన్ అయిపోతే వన్స్ ఇంకా అది సెట్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుండి మీరు డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి యాప్లోనే మీరు డౌట్స్ అడగడము, కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయడము, కోర్స్ వీడియోస్ చూసుకోవడం, అదంతా యాప్లోనే చేసుకోవచ్చు. వెబ్లో చూడాలి అనుకున్న community.teluguwebguru.in అన్నది మన URL. ఇక్కడ కూడా మీరు వెబ్లో కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఫస్ట్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇంకా చాలామంది జాయిన్ అవ్వలేదు. ఓకే, సో ఓల్డ్ పోర్టల్స్ ఇంకేం ఉండవు, మీకు చెప్పాను నేను ఆల్రెడీ. కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ ఎంతవరకు మీరు వీడియోస్ చూసారో గుర్తుపెట్టుకొని వచ్చేయండి ఇక్కడికి. ఓకే, సో వచ్చేసి ఫస్ట్ అయితే జాయిన్ అయిపోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఓకే, సో ఇమ్మీడియట్గా అర్జెంటుగా మీరు తీసుకోవాల్సిన యాక్షన్.